కృష్ణా జిల్లా మచిలీపట్నం వైసీపీ నియోజకవర్గ పేర్ని కృష్ణమూర్తి మీడియా సమావేశం. మంత్రి కొల్లు రవీంద్రపై మండిపడ్డ మచిలీపట్నం వైసీపీ నియోజకవర్గ పేర్ని కిట్టు. మర్డర్ కేసు ముద్దాయిలా కొల్లు రవీంద్ర మాటలున్నాయి. కార్యకర్తల సమావేశంలో నిజాలు మాట్లాడి మాపై పెడుతున్న కేసులు వివరిస్తుంటే హడావుడిగా తన భాగోతం బయటపడుతుందని, తనకు వచ్చే కమిషన్లను గురించి ఎక్కడ బయటకు తెలుస్తుందో అని ప్రెస్ మీట్ పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఎలక్షన్లకు నెల రోజుల ముందు చంద్రబాబును పిలిచి హడావుడిగా మిషన్లను పెట్టి కొబ్బరికాయలు కొట్టించారు. మచిలీపట్నంలో పాండురంగ స్వామి ఉత్సవాలు నిర్వహిస్తాం, అప్పుడు ప్రధాన కూడలలో ఆపి పూజలు నిర్వహిస్తూ ఉంటాం. అలాగే 4 మిషన్లను తీసుకొచ్చి పూజలు చేశారు. అంతేగాని ఒక్క పని కూడా చేయలేదు. కేవలం ఎలక్షన్ స్టంట్ వెళ్ళి అక్కడ సముద్రంలో రాళ్లు పారేస్తున్నారు తప్పితే పనులు ఏం జరగట్లేదని తమరి నోటితో తమరే. ఇదేం మళ్ళీ ఏ జనరేటెడ్ అంటారేమో, మీరే మాట్లాడుతున్నారు. ఒకసారి చూసుకోండి. లేకపోతే మీకు తెలిసిన ఛానల్, మీరు మంత్రిగా ఉన్నారు, 5 నిమిషాల్లో తెప్పించుకో, మాలాంటి సామాన్యుడే తెప్పించుకున్నారంటే 5 నిమిషాల్లో మీ వీడియోలు మీరే తెప్పించుకోవచ్చు. అలాగే తర్వాత తమరేం మాడుతున్నారు, ఎలక్షన్ గెలవంగానే తమరు పోర్ట్ విజిటింగ్కి వెళ్ళినాక ఏం మాడుతున్నారు, 37% పనులు అయిపోయినాయి. ఏదైతే మీరు సముద్రంలో రాళ్లు పోసారన్నారు చూడండి, ఆ రాళ్లు పోసిన చోటే నుంచుని తమరు నార్త్ బ్రేక్ వాటర్ అయిపోయింది, సౌత్ బ్రేక్ వాటర్ అయిపోయింది, పైలింగ్ వర్కులు జరుగుతున్నాయి అని చెప్తున్నారు. అంటే ఎంత నిస్సిగ్గుగా తమ రాజకీయాలు చేస్తున్నారు అన్నదానికి నేను కాదండి సాక్ష్యం, తమరే సాక్ష్యం. తమరు మాట్లాడింది వీడియోనే ప్లే చేశాను, నేనేం మాట్లాడలేదు. అలాగే పోర్టు గురించి ఇది చూపించా. మెడికల్ కాలేజ్ తమరి కళ. మెడికల్ కాలేజ్ కోసం 2014 నుంచి 19 వరకు తమరు తీసుకున్న ఒక్క స్టెప్ అయినా మరి చూపించగలరా? మెడికల్ కాలేజ్ మీ కళ, ఇంత నిస్సిగ్గుగా నా అబద్ధాలు. మెడికల్ కాలేజ్ ఎవరి హయాంలో వచ్చింది, ఎవరి హయాంలో పూర్తయింది, ఎవరి హయాంలో పిల్లలు చదువుకోవడానికి వెళ్ళారనేది జగమెరిగిన సత్యం. మీరు అబద్ధాలు ఆడి మీడియా ఛానల్లో చెప్పినంత మాత్రం, నిస్సిగ్గుగా మీరున్నంత మాత్రం ప్రజలంత పిచ్చోళ్ళు కాదని మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఒక మత్స్యకారుడి వయ్యుండి మత్స్యకారుల కోసం కనీసం ఫిషింగ్ హార్బర్ అని మాటలు చెప్పావు, కానీ ఒక్క పనైనా ముందుకు కదిపావా? 2014 నుంచి 19 పోనీ సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజు పొత్తులో ఉన్నది తమరు కదా, మరి ఎందుకు చేయించుకోవాలా? అది కూడా చేసింది మా హయాంలోనే అని మీకు చెప్తున్నా. అలాగే తమరు క్రీడా శాఖ మంత్రి చేశారు, మరి అనిల్ కుంబ్లే గారిని అటు ఇటు తిప్పి ఫేస్బుక్లో ఫోటోలు పెట్టుకున్నారు. కానీ మన ఊరి కోసం తమరేమి చేశారు, క్రీడాకారుల కోసం ఏం చేశారు? మేము మా హయాంలో ఇండోర్ స్టేడియం కట్టాం, బాస్కెట్బాల్ కోర్టులు ఏర్పాటు చేసాం, టెన్నిస్ కోర్టులు కూడా పనులు జరుగుతుంటే తమరు ఆపడం జరిగింది. వీటిని మేము కట్టామనే నెపంతో కనీసం తాళాలు కూడా తెరవకుండా ఉంచిన ఘనత తమరిది. స్విమ్మింగ్ పూల్ ఏరియా దగ్గర జిమ్ శాంక్షన్ చేసి ఇప్పుడు ప్రస్తుతం అందరూ అక్కడ జిమ్ వాడుకుంటున్నారంటే అది కూడా వచ్చింది మా హయాంలోనే. తమరు క్రీడాశాఖ మంత్రి సార్, అప్పుడు తమరేం చేయలేదు, అన్నీ మీరు చేశానని చెప్తున్నారు. అలాగే ఇవన్నీ కాకుండా తమరేం చెప్తున్నారంటే అసలు పేర్ని నాని గారు కానీ పేర్ని కుటుంబం కానీ అసలు బందరికి చేసింది ఏంటి అంటున్నారు. తమరికి తెలిసి ఉండకపోవచ్చు, పేర్ని కృష్ణమూర్తి గారు అనే ఆయన బందరు మున్సిపాలిటీ వాటర్ సప్లై కోసం తరగటూరు దగ్గర ల్యాండ్ కొని, తమరు అప్పుడప్పుడు వీడియోలు తీసుకుంటూ ఉంటారు కదా తరగటూరు వెళ్ళి, అది ఎవరు ఏర్పాటు చేశారని మన మాంగారిని బతుకున్నప్పుడు అడగలేదేమో మీరు? ఎవరినైనా మీ పక్కన వాళ్ళని ఎవరిని అడిగినా పేర్ని కృష్ణమూర్తి గారు చేశారనేది ఎవరైనా తెలిసిన సత్యం. అలాగే నార్త్ సౌత్ మండలాల్లో వాటర్ సప్లై ఏర్పాటు చేసిన ఘనత కూడా మాదే. లేదు తమరు చేశారని ఉంటే దానికి ఏమైనా సాక్ష్యాలు ఉంటే తమరు ప్రెస్ మీట్ పెట్టి తమరు ప్రెస్ మీట్గా మాట్లాడండి. అయ్యో కొల్లు రవీంద్ర గారే చేశారు, మేము అబద్ధాలు ఆడాం, మేము తప్పు చేసామని మేము ఒప్పుకుంటాం మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి. తమరు ఏమీ చేయకుండా ఏదో చేశానని మాట్లాడతాం. అలాగే పేరు నాని గారు ఇవి కాకుండా తమరిని కొన్ని క్వశ్చన్లు అడిగారు. ఏంటి, మీకు కమిషన్లు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి? అలాగే మన మెగా సంస్థ వాళ్ళతో ఈ బీచ్ ఫెస్టివల్ నెపంతో జనాలందరిని అటు తరలిచ్చి మార్కెట్లో మన బిల్డింగ్కి స్లాబ్ వేయించుకోవటం వాస్తవమా కాదా అని అడిగారు. దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు. మరి ఎందుకు మాట్లాడలేదు సార్? లేదంటే మెగా వాళ్ళు కట్టలేదు, మెగా వాళ్ళతో కూర్చోబెట్టి వీళ్ళు మాకేం ఇవ్వలేదని చెప్పొచ్చు కదా సార్. చెప్పలేదు కదా తమరు, మరి అది ప్రూవ్ చేసుకోవాలి కదా. అయ్యేం మాట్లాడేది లేదు, ఏదో ఒకటి అనేయాలి. ఇంకోటి, తమరు మాట్లాడేది చాలా సభ్యతగా మాట్లాడడం నేర్చుకోండి. నాకంటే వయసులో పెద్దోళ్ళు, నాకు మీకంటే ఎక్కువ బూతులు వచ్చు సార్. కానీ మనం నాయకుడి స్థానంలో ఉంటున్నాం, జనాలకు ఒక ఎగ్జాంపుల్ అయ్యే దిశగా మనం మాట్లాడాలి. మీరు నోటికి వచ్చినట్టు నీకంటే వయసులో పెద్ద ఆయన్ని
నా తండ్రిని నోటికొచ్చినట్టు మీరు మాట్లాడటం జరిగింది. 5 నిమిషాలు మిమ్మల్ని మాట్లాడాలంటే ప్రెస్ ముందు. కానీ నా తండ్రి నాకు సంస్కారం నేర్పారు, పెద్దవాళ్ళని గౌరవించడం. అందుకే మీరు ఎప్పుడైనా చూసుకోండి, తమరిని నేను రాజకీయంగా విమర్శిస్తా తప్పితే ఏ రోజు వాడు వీడు అని కానీ అంతకంటే పెద్ద పెద్ద పదాలు కానీ నేను ఏనాడు మాట్లాడలేదు. ఇంకో మాట అంటాం కూడా విన్నాను, మమ్మల్ని మా కుటుంబాన్ని రాజకీయంగా డిస్క్వాలిఫై చేయాలంట, మా గురించి మాట్లాడటానికే కంపరంగా ఉందంట. సార్, తమరి గురించి మాట్లాడితే మాకు అసలు నిష్ఠూరంగా ఉంది మీ గురించి మాట్లాడతాకి. ఎందుకంటే తమరు మాట్లాడిన మాటలు కొన్ని వినిపిస్తాను, ఒకసారి చూస్తారా? 2018లో తమరు చాలా నీతి పలుకులు, అసలు ముత్యాలు రాలుతున్నాయి అక్కడ 2-3 ఏరుకున్నాం మేము. ఒకసారి చూడండి సార్. మేము రాజకీయాల సన్యాసకాలు మిగిలిగా రేపు ఎన్నికల పోటీ చెయ్యం అని ఏదైనా చెప్పారో దానికి నేను కూడా కట్టుబడినా కట్టుబడి ఉన్నారు. 2018లో చెప్పారు, విన్నారు కదా? బందరు పోర్టు పనులు మొదలవకపోతే పోటీనే చేయను కట్టుబడి ఉన్నారు. 2024లో పోటీ చేసి మంత్రి కూడా అయ్యారు. 19 చేశారు, 2024 కూడా పోటీ చేసేసి మంత్రి అయిపోయారు. కట్టుబడి తమరు మాటలు ఇవి. కాబట్టి మాకు కూడా సిగ్గుగా ఉంది తమరి గురించి మాట్లాడాలంటే, కానీ తప్పదు, రాజకీయాల్లో దిగంగా అన్నీ వదిలేయాలి. అందుకే మాట్లాడుతున్నాం సార్. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడండి. ఇంకొకసారి నోరు జారి నా తండ్రిని కానీ లేదా మా రాజకీయ కుటుంబంలో ఎవరి గురించైనా నోరు జారి మాట్లాడితే మాత్రం మేము కూడా ఆ శైలిలో మాట్లాడేటట్టు మీరు చేస్తున్నారు. కాబట్టి ముందే జాగ్రత్తగా చెప్తున్నా, గౌరవంగా రాజకీయం చేయండి, గౌరవంగా మాట్లాడండి అని తెలియజెప్తాను. వర్క్ ఆర్డర్కి 3%, 5% ఎవరు తీసుకుంటున్నారో మేము చెప్పట్లేదు సార్. అన్నపూర్ణ క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి, తమ ఆఫీస్ ఎదురుకుండా ఉంటుంది అన్నపూర్ణ క్యాంటీన్. అన్నపూర్ణ క్యాంటీన్ దగ్గరికి వెళ్ళిపోయి మీరు ఊరికి ఒక గుడ్డ కప్పుకొని మీరని తెలియకుండా అట్ట వెళ్ళి కూర్చుంటే తమరి కార్యకర్తలు మాడుతున్నారు సార్. పాపం కమిషన్లు అన్నీ పెద్ద ఆయన తినేస్తున్నాడు, మనం తింటాకేం లేదని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు సార్. మేము ఏదో టీకో బోకి వెళ్ళినప్పుడు వాళ్ళే మాట్లాడుతున్నారు. కొద్దిగా కనుక్కోండి, నేను అబద్ధాలు చెప్పట్లేదు. కాబట్టి అన్నీ తెలుసుకుని గ్రౌండ్ రియాలిటీగా మాట్లాడండి. ఏది పడితే నాకు మీడియా ఉందని ఏది పడితే అది మాట్లాడేస్తే కుదరదు సార్. కాబట్టి ఆలోచించి మాట్లాడండి, సక్రమంగా మాట్లాడండి, దమ్ముగా రాజకీయం చేయండి. అంతేగాని నిస్సిగ్గుగా ఎట్లా పడితే అట్లా మాట్లాడటం, కుటుంబాల గురించి మాట్లాడటం. మీ ఇంట్లో ఎన్ని జరిగినా కూడా నేను ఒక్కటి కూడా మీ ఇంటి గురించి మాట్లాడలేదు. ఎందుకంటే నా రాజకీయ ప్రత్యర్థి మీరు మాత్రమే. మీ ఇంట్లో మీ భార్య గారు కాదు, మీ అబ్బాయి గారు కాదు, మీ ఇంట్లో ఎవరూ కాదు. నా రాజకీయ ప్రత్యర్థి మీరు. మీ గురించి నేను మాట్లాడదలుచుకుంటే మీరు రాజకీయంలో చేసే తప్పుల గురించి, మీరు రాజకీయంలో చేసే అన్యాయాల గురించి నేను మాట్లాడాలి. అంతే తప్పితే ఇళ్ళ జోలికి, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతానికి నేను వెళ్ళకూడదు. చేస్తే అది దమ్మైన రాజకీయం అనిపించుకోదని మీకు తెలియజేస్తున్నాను. చిన్నవాడినైనా మీకు మంచిగా రాజకీయం చేయండి, ఇద్దరం పోరాటం చేసుకుందాం. అంతేగాని ఇలాంటి రాజకీయాలు మీరు చేస్తే మాకు కూడా కుర్రోళం సార్, మేము కూడా పేషెన్స్ ఎక్కడో అక్కడ సన్నగిల్లుతూ ఉంటుంది. సన్నగిల్లినప్పుడు మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితి మీకు వస్తుంది. ఎందుకు మంచిగానే రాజకీయం చేద్దాం, ప్రజలకు మంచి చేద్దాం. మీరు మీ పాత్ర మీరు పోషించండి. మీదేమైనా తప్పులుంటే మేము ఎత్తి చూపుతాం. ఎవరు అధికారంలో ఉన్నా బందరు మంచి కోసం చేసుకుందాం, మంచి శైలిలో రాజకీయాలు చేయండి అని కొల్లు రవీంద్ర గారికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.